ఈ గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా 2010లో తీసుకున్నా. పూడూరు మండలంలో ఈ నేవీ రేడార్ ఏదైతే నూతనంగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం మరి మొన్ననే ఆ ఫారెస్ట్ భూమిని నేవీకి అప్పజెప్పడం, ఇక్కడ నేవీ రేడార్ కేంద్రం ప్రారంభిస్తున్నట్టు మనం పేపర్లో టీవీలో చూస్తున్నాం, ఆ జీవో కూడా చూస్తున్నాం. మరి గతంలో ఈ నేవీ రేడార్ నుంచి ఏం ఇబ్బందులు పడుతుండ్రు, ప్రజలకు ఎటువంటి నష్టం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి అడవిలో దాదాపు ఒక 12,12,000 చెట్లను కూడా మొత్తం తీసివేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి దాదాపు 157 రకాలైనటువంటి పక్షులకు కూడా మరి నిరక్షలు అవుతాయి. మరి ఇవన్నీ కూడా గమనించి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా రేడియేషన్ ప్రాబ్లం అవుతుందని అక్కడ ఉన్నటువంటి పర్యావరణ శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్పడంతో మరి దాన్ని రావద్దనే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ అనుమతులు ఇచ్చినట్టు మరి వాళ్ళ మంత్రి గారు కానీ మరి మీడియా సమావేశంలో చెప్పడం, ఇది 2009లోనే మొట్టమొదటగా ఈ నేవీ రేడార్ కేంద్రాన్ని ప్రారంభించే చర్యలు ప్రారంభమైనాయి. 2011లో గ్రామ సభ పెట్టి అక్కడ పబ్లిక్ హియరింగ్ కూడా అయ్యింది. తదనంతరం 2014లో గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకున్నారు. 2014లోనే తెలంగాణ ప్రభుత్వం రాకముందే మొదటి అనుమతులు కూడా రావడం జరిగింది. తదనంతరం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని రావద్దని ప్రయత్నంతో ఈ 10 సంవత్సరాలు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కానీ పర్యావరణవేత్తలు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల యొక్క అందరి అభిప్రాయం మేరకు దానికి ఆపడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని వెనువెంటనే ఇమీడియట్గా ఈ నెల రోజుల్లోనే జీవోలు ఇవ్వడం, ఆ ప్రభుత్వ ఫారెస్ట్ భూమిని నేవీకి అప్పచెప్పడం, ఈ 2-3 ఏళ్ళు దాన్ని కంప్లీట్ చేస్తామనడం, ఇవన్నీ చూస్తుంటే మరి ప్రభుత్వానికి కండ్లున్నాయా కండ్లు లేవా, ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుండ్రు. ఈ నేవీ రేడార్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఉద్యోగాలు రావు, ఎటువంటి కూడా లాభం ఉండదు. దయచేసి ప్రభుత్వం ఇప్పుడైనా ఆలోచన చేసి, రాష్ట్రంలో ఎన్నో భూములు ఉన్నాయి, మరి అక్కడ గ్రామాలు లేని జాగాల్లో కానీ ఫారెస్ట్ ల్యాండ్ కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ ఎన్నో ఉంటాయి. లేకపోతే అవసరం అనుకుంటే ఇది దేశ సంరక్షణ కోసం అని చెప్తుండ్రు. అవసరం ఉంటే ప్రభుత్వం భూమిని అక్వైర్ చేసి ఎవరికి ఇబ్బంది జరగని జాగాల్లో ఈ రేడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పటికైనా ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ జీవోని ఎంబడే క్యాన్సిల్ చేసి ఆ నేవీ కేంద్రాన్ని రేడార్ని ఇక్కడ రాకుండా చర్యలు తప్పకుండా తీసుకోవాలి. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగినట్టయితే మేమందరం కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటాం. కోర్టులో కూడా వేసినాం, తప్పకుండా కోర్టులో కూడా మాకు సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచన చేసి ఈ జీవోని ఎంబడే క్యాన్సిల్ చేసి ఇక్కడ ప్రజలకు కానీ అడవికి కానీ